దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపా సమాధానాలు మీకు కలుగును గాక. లేఖనాల నుంచి యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనాన్ని మనం ఈ సందర్భంగా చదువుకుందాం. ఏమంటున్నాడంటే ఇక్కడ, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తాను, నా ప్రవర్తన న్యాయమైనదని అంటున్నాడు ఇక్కడ యోబు. అయితే దయామాతీయుడైనటువంటి జోపర్ ఈ విధంగా మాట్లాడాడు. ఏ విధంగా మాట్లాడాడంటే, మనం ఏమన్నా తప్పు చేసేవేమో, మన ప్రవర్తనలో ఏమన్నా కరెక్ట్ లేదేమో, న్యాయవంతుడైన దేవుడు ఎందుకు తప్పు చేస్తాడు అని అంటూ యోబుతో మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం యోబుకి నచ్చక యోబు అంటున్నాడు, నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుచుకుంటా నేను. ఒకవేళ ఆయన చంపినా పర్వాలేదనే పదాన్ని వాడాడు. యోబుకి 3 స్నేహితులు ఉన్నారు. 3 స్నేహితుల్లో తేమానీయుడైనటువంటి ఎలీఫాజ్, షాహీడైన బిల్దాద్, నయామాతీయుడైనటువంటి జోపర్ అనబడినటువంటి 3 స్నేహితులు 4వ అధ్యాయం నుండి 34వ అధ్యాయం వరకు 1 by 1 మాట్లాడారు. మొదటిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఎవరంటే తేమానీయుడైనటువంటి ఎలీఫాజ్ మాట్లాడాడు. తర్వాత బిల్దాద్ మాట్లాడాడు. తర్వాత జోపర్ మాట్లాడాడు. ఆ తర్వాత ఎలుహు అనబడినటువంటి ఒక యవనస్తుడు మాట్లాడాడు. అయితే యోబు 4వ అధ్యాయం నుంచి 34వ అధ్యాయం వరకు వారు మాట్లాడిన దానికి అన్నిటికీ సమాధానం చెప్తూ వచ్చాడు. క్రీస్తు పూర్వం ఇంచుమించుగా 1800 లేక 2000 సంవత్సరాలకు పూర్వం ఈ కథ జరిగిందని, అబ్రహాము సమకాలికుడై ఉండొచ్చు యోబు అంటూ మనకు లేఖన ఆధారాలతో ఉన్నాయి. అయితే ఈ స్నేహితులందరితో కూడా ఆత్మ సంబంధంగా బతికినటువంటి వాడు యోబు. యోబుకి తన పిల్లలు, ఆస్తి మొత్తం పోయింది. ఎందుకు జరిగింది ఇలా అనేటువంటి పదాన్ని ఇక్కడ మాట్లాడుతున్నారు వచ్చిన వాళ్ళందరూ. వాళ్ళలో స్నేహితులు ప్రాముఖ్యం కాబట్టి స్నేహితులు ఇంకొక అడుగేసి, ఇలా ఎందుకు జరిగింది, ఇలాంటి పొరపాట్లు, ఒకవేళ నన్ను దేవుడు చంపినా పర్వాలేదు అంటున్నాడు యోబు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 3 స్నేహితులు మాట్లాడిన తర్వాత ఎలుహు అనబడినటువంటి వ్యక్తికి అంటాడు ఒక మాట. ఏమంటాడంటే, నీతిమంతులను దేవుడు చూడకుండా పోతాడా అనే పదం వాడాడండి. నాకు చాలా ఆలోచన వచ్చింది ఈ మాటని చూస్తున్నప్పుడు. 36వ అధ్యాయం 7వ వచనం అంటాడు, నీతిమంతులను ఆయన చూడకపోడు, నిన్ను దర్శిస్తాడు యోబు అంటున్నాడు యోబుతోటి. ఈ స్థితిలో చాలా మంది వారి స్థితుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, రోగాల్లో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని అనుకుంటూ ఉంటారేమో. కానీ దేవుడు, సహోదరుడా, తప్పకుండా నిన్ను దర్శిస్తాడు. తప్పకుండా నీ ప్రవర్తన బట్టి నిన్ను ఆదుకోవటానికి ఖచ్చితంగా ఆయన నీ దగ్గరకు వస్తాడు. నిన్ను దర్శించే రోజు రాబోతుంది. అలాంటి విషయమే యోబుతో ఎలుహు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత దేవుడు మాట్లాడాడు. ఈ గ్రంథంలో మాట్లాడినటువంటి వాళ్ళు 5. 1 3 స్నేహితులు, తర్వాత ఎలుహు మాట్లాడాడు యవనస్తుడు, ఆ తర్వాత సుడిగాల్లో ప్రత్యక్షమై దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడేలేకే యోబు సైలెంట్ అయ్యి, ఒకసారి మాట్లాడానయ్యా, ఇక నేను మాట్లాడను, నీచుడినయ్యా నేనని దేవుని పాదాల దగ్గర పడ్డాడు. యోబు మాట్లాడుతున్నప్పుడు దేవుడు మాట్లాడించుకున్నాడు. దేవుడు అనుకున్నట్టుగా బతికాడు. అందుకే యోబుని 2 అంతలుగా దీవించాడు. మనతో
మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన మీద పుల్లపోటుతో మాట్లాడవచ్చు, కానీ మన విశ్వాసాన్ని, మన భక్తిని ఏనాడు ఎడవకూడదు. అలాంటి వాడే యోబు. విడవకుండా గట్టి పట్టుతో ఉన్నాడు కాబట్టి అతడు రెండంతలుగా దీవించబడ్డాడు. దీవెన కావాలంటే యోబులాగా మన ప్రవర్తన దేవునికి మహిమకరమైనది ఉండాలి. ఎందుకంటే నీ ప్రవర్తన బట్టే నిన్ను బ్లెస్ చేసేది, నీ ప్రవర్తన బట్టే నిన్ను రక్షించేది. ఈ యొక్క సమయంలో ఈ విషయాన్ని ఎందుకు తెలియపరుస్తున్నానంటే, యోబు జీవితకాలం అంతా దేవునికి మహిమకరంగా బతికాడు. మనం కూడా అలాగ బతికి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుందుముగాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగునిగాక. చిన్నాన్ని మనం ఈ సందర్భంగా చదువుకుందాం. ఏమంటున్నాడంటే ఇక్కడ, ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువుపరుస్తాను, నా ప్రవర్తన న్యాయమైనదని